Hi everyone, welcome to my YouTube channel. So thank you for your support as well as please like, share and subscribe my YouTube channel. సో ప్రీవియస్గా మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగిందంటే 10th క్లాస్ సంబంధించి ట్రిగ్నోమెట్రీ గురించి చెప్పడం జరిగిందండి. బట్ ఈ రోజు నుంచి నేను ఏం చేస్తున్నానంటే సో మనకి మెయిన్ మోటో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అండి. సో గవర్నమెంట్ జాబ్ సంబంధించి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ యాజ్ వెల్ as రీజనింగ్, సో ఈ మూడిట్ల గురించి నేను ఈ రోజు నుంచి సో మీకు చెప్పడం జరుగుతుందండి. అయితే మనకి ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ అనేది కామన్ అండి. ఏ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నా ఈ మూడు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో మనకి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఇస్ నథింగ్ బట్ మన 6th to 10th ఏదైతే నేర్చుకుంటున్నామో అదే ఉంటుందండి. సో అంతకన్నా ఇంకా డెప్త్గా ఉంటుంది, కానీ అదే టాపిక్స్ ఉంటాయి. సో అవే టాపిక్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈజీ వేలో ఏ విధంగా చేయాలనేది సో మనం ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలమండి. ఓకేనా? అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే. సో రీసెంట్లీగా రైల్వేకి సంబంధించి అలాగే సిహెచ్ఎస్ఎల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. సో వాటికి జనరల్ గా మనం చూస్తే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనేది కామన్. ఓకేనా? అయితే అర్థమెటిక్ లో ఏ టాపిక్స్ మనకు ఉంటాయి, అదే విధంగా ప్యూర్ మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్ లో ఏ టాపిక్స్ ఉంటాయి. సో వీటికి స్పెషల్ వీడియో చేయడం జరుగుతుంది. బట్ మనం ఏ తీసుకున్నా మనకి ఫస్ట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ సిస్టమ్. సో నేను నెంబర్ సిస్టమ్ అనేది మీకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం తీసుకున్నా నియర్లీ ఇట్ గెయిన్స్ 2 మార్క్స్. సో నియర్లీ మనకు 2 మార్క్స్ వస్తాయి, పక్కాగా 1 మార్క్ అయితే పక్కా, బట్ 2 మార్క్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అయితే నెంబర్ సిస్టమ్ అనేది మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది. 6th నుంచి నెంబర్ గురించి తెలుసుకొని, నెంబర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసిన టాపిక్. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ మీన్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం ఇస్తాను. సో నెంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫస్ట్ నెంబర్ అంటే మనకు తెలియాలండి. సో నెంబర్ అంటే మనకి ఏంటంటే సో నెంబర్ మీన్స్ సో నెంబర్ అంటే సో నెంబర్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్. సో డిజిట్స్ ఏమి ఉంటాయి మనకి? డిజిట్స్ అంటే ఏంటి? 0 నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ 9. సో 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని డిజిట్స్ అంటారు. మనము ఈ డిజిట్స్ ని ఒక డిజిట్ పక్కన ఇంకో డిజిట్ రాస్తే వచ్చేదాన్ని నెంబర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 123, సో 1 ఈజ్ ఎ డిజిట్, 2 ఈజ్ ఎ డిజిట్, 3 ఈజ్ ఎ డిజిట్. అంటే ఒక డిజిట్ పక్కన ఇంకో డిజిట్ రాస్తే దాన్ని నెంబర్ అంటారు. ఓకే. సో అయితే నెంబర్ సిస్టమ్ కి వచ్చేసరికి మనం స్పెషల్ గా కేటగిరీ ఇచ్చేసరికి ఏంటంటే రియల్ నెంబర్ అండి. ఏంటండి? సో రియల్ నెంబర్ నుంచి మనకి ఏ నెంబర్స్ ఉన్నాయనేది సో సింపుల్ గా జస్ట్ ఒక మ్యాప్, జస్ట్ ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అందులోకి వచ్చేసరికి ఫస్ట్ మనం రియల్ నెంబర్ అంటే ఏంటండి? సో రియల్ నెంబర్ కి వచ్చేసరికి మనకి రియల్ నెంబర్ లో అన్ని నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అది గుర్తుపెట్టుకుని నుంచి మిగతా నెంబర్స్ ఏ విధంగా వస్తుంది అనేది జస్ట్ మీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనం నెంబర్ గురించి తెలుసుకున్నామండి. ఓకేనా? సో ఇప్పుడు నెంబర్ ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది అనేది నేర్చుకున్నాం. సో నెంబర్, ఓకేనా? సో నెంబర్కి వచ్చేసరికి ఏంటంటే సో ద నెంబర్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ రియల్ నెంబర్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్. సో మనం రియల్ నెంబర్ గురించి మాట్లాడే ముందు జస్ట్ కాంప్లెక్స్ నెంబర్ గురించి ఒకసారి చెప్తానండి, ఎందుకంటే రియల్ నెంబర్ అనేది చాలా పెద్ద టాపిక్. సో కాంప్లెక్స్ నెంబర్ గురించి మీకు ఏంటంటే 100కి 70% అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇంక్లూడ్ చేయడండి. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కడ ఇంక్లూడ్ చేస్తారంటే జస్ట్ మనం 6th to ఇంటర్మీడియట్ వరకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాడు. 7th or 8th నుంచి. ఓకేనా? సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే జస్ట్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే మనకి ఏదైనా ఒక నెంబర్ లో కానీ ఐ అనేది చూసాం అనుకోండి.
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. సో ఈ రూపంలో ఉంటుంది. అయితే ఏబి అనేవి మన రియల్ నంబర్స్ అనుకుంటూ ఐ అనేది వచ్చేసరికి ఇమాజినరీ నెంబర్ అనుకుంటాం అండి. ఐ అనేది ఏంటంటే ఇమాజినరీ నెంబర్. సో మనం ఐ అనేది కానీ చూసినట్లయితే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాము. ఓకేనా. సో దాని గురించి ఇంకా నేను ఎక్కువగా డెప్త్ వెళ్ళడం అవసరం లేదు. జస్ట్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్. సో రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ వచ్చేసరికి సో అగైన్ రియల్ నెంబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. అగైన్ ద రియల్ నెంబర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సో ఏంటంటే రియల్ నెంబర్ అనేది రెండు విధాలుగా ఏ విధంగా జరిగిందంటే, ఒకటి అనేది రేషనల్ నెంబర్స్. సో ద ఫస్ట్ వన్ ఈస్ రేషనల్ నెంబర్. సో ద సెకండ్ వన్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో ద సెకండ్ వన్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో మనకి రేషనల్ నెంబర్ అంటే ఏంటో, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటనేది జస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ రేషనల్ చెప్పే ముందు మళ్ళీ ఇర్రేషనల్ చెప్పుకుందాం. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ నుంచి బై హార్ట్ చేసింది ఏంటంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. అయితే దీనికి ఇర్రేషనల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇర్రేషనల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే రూట్ 1 తీసుకున్నాం అంటే రూట్ లో ఉంటుంది వాల్యూ అని చెప్తారు. సో రూట్ 1 అంటే మనం డైరెక్ట్ రూట్ 2 జస్ట్ రూట్ 3. ఓకేనా. సో రూట్ 1 రూట్ 2 రూట్ 3. సో జస్ట్ మనం రూట్ 1 చూస్తే వాల్యూ వేసేయచ్చండి. 1 స్క్వేర్ 1 స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అనేసి. సో రూట్ కి వచ్చేసరికి 1.414 అండ్ సో ఆన్. ఓకేనా. సో రూట్ 3 వాల్యూ కూడా 1.73 అండ్ సో ఆన్. 1.72 అండ్ సో ఆన్. సో ఈ వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ స్టాప్ అవ్వదండి, అలాగా వెళ్తూనే ఉంటాయి నెంబర్స్ అనేవి. ఓకే, ఐ మీన్ డిజిట్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. అలాగే రూట్ 3 కూడా స్టాపింగ్ ఉండదు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. అంటే దాన్ని మనం రికరింగ్ దాన్ని మనం నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనేసి, ఓకేనా, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అనేసి, అలాగే రికరింగ్ డెసిమల్స్ అనేసి అంటాం. ఓకేనా. సో అండ్ మీన్ రికరింగ్ ఆర్ రిపీటెడ్ డెసిమల్స్, అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. డెసిమల్స్ లో కూడా ఎక్కడ స్టాప్ అవ్వదు. అయితే దాన్ని మనం ఏమంటాం అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే రూట్ 2 రూట్ 3 సో అండ్ సో. ఓకేనా. సో అయితే మనం జస్ట్ వీటి గురించి కాన్సన్ట్రేషన్ చేయకుండా రేషనల్ నెంబర్స్ గురించి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో రేషనల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మీరు నేర్చుకుంటే, సో ఏంటండి, ఏవైతే p by q ఫామ్ లో ఉంటాయో సో దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాము. సో వేర్ q నాట్ ఈక్వల్స్ టు 0, వేర్ q నాట్ ఈక్వల్స్ 0. ఒకవేళ q అనేది 0 అయితే సో 0 అంటే ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్, మనం డిఫైన్ చేయలేము, అన్డిఫైన్. సో p by q ఈక్వల్స్ టు వేర్ q నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. q అనేది 0 అవ్వకూడదు. సో మేము ఏమంటామండి rational numbers. So again rational numbers are divided into two categories. Again the rational number is divided into two categories. రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో రేషనల్ నంబర్స్ అంటే ఏంటంటే p by q ఫామ్ లో ఉంటుంది, q నాట్ ఈక్వల్స్ టు 0. సో రేషనల్ నంబర్ ని మళ్ళీ రెండు విధాలుగా విడదీశాను. సో అందులో ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంటీజర్స్, and the second one is fractions. సో మనం ఇంటీజర్స్ మాట్లాడే ముందు ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో ఫ్రాక్షన్ అంటే సింపుల్ గా p by q ఫామ్ ఉంటది, p by q ఫామ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాక్లెట్ అనేది 10 మందికి ఇచ్చానండి. చాక్లెట్ 10 మంది పంచుకున్నా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ చాక్లెట్ ని 10 ముక్కలుగా చేస్తారు, ఐ మీన్ 10 pieces. సో ద చాక్లెట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 10 pieces. ఓకేనా. సో 10 pieces గా డివైడ్ చేస్తూ వాళ్ళు పంచుకుంటారు. సో అందులో ఒక వ్యక్తి ఒక పార్ట్ చెప్పంటారా అంటే ఏం చెప్తారు, 1/10 అని చెప్తారు. ఏం చెప్తారండి అంటే మొత్తం పీసెస్ ఏంటంటే 10 pieces. అందులో ఎంతమంది పీసెస్ అడిగాను నేను, ఒక అబ్బాయి పీస్ మాత్రమే అడిగాను. సో ఒక అబ్బాయి పీస్ మాత్రం అడిగానంటే ఏంటి 1/10. ఒక అబ్బాయి పీస్ మాత్రం అడిగానంటే ఏంటి 1/10. ఫర్ ఎగ్జాంపుల్ 5 members అడిగాను అనుకోండి 5/10. అది క్యాన్సిల్ అవుతుందా లేదు పక్కన పెట్టండి, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా. 5/10. సో ఇది ఫ్రాక్షన్స్ గురించి అండి. సో ఇంటీజర్స్ కి వచ్చేసరికి ఏంటంటే మనం అంటే ఫ్రాక్షన్స్ కి వచ్చేసరికి p by q 1 2 3 అదే 1/2 అండ్ 3/2 సో అండ్ సో. ఓకేనా. అంటే ఎందుకంటే నేను రాసిన p by q ఫామ్ లో ఫ్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు అని మీరు. సో 2 1 నెక్స్ట్ 1/2 అండ్ 1/3 అండ్ సో. ఓకేనా. సో రేషనల్ నెంబర్ వచ్చేసరికి మనము ఏవైనా ఎగ్జాంపుల్స్ p by q ఫామ్ 2/1 అనేది p by అది మీన్ 2/1 అనేది మనకి p by q ఫామ్ లో లేదు కదా సార్ అన్నట్టు మీరు అడగొచ్చు డౌట్. సో 2/1 ఎనీథింగ్ బై 1
ఓకేనా. సో ఇక్కడ 2/1 అని రాసిన ఒకటి, 2 అని రాసిన ఒకటి. అయితే మనకి ఇంటీజర్స్ కి వచ్చేసరికి ఏంటి? సో ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మీకు గుర్తు పెట్టుకోవడం కోసం దీన్ని మళ్ళీ నేను 3 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. సో 3 కేటగిరీస్ గా ఎందుకు డివైడ్ చేశానంటే ఇంటీజర్ లో ఫస్ట్ మనం మిడిల్ ఆఫ్ ది సెంటర్ మనం ఏమనుకుంటాం అంటే 0 అనుకుంటామండి. సెంటర్ మనం ఏమనుకుంటాం 0. ఇటు సైడ్ రైట్ సైడ్ నాకు రైట్ సైడ్ కి వచ్చేసరికి పాజిటివ్ నెంబర్స్, నాకు లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి నెగటివ్ నెంబర్స్. 0కి రైట్ సైడ్ ఏవైతే ఉంటాయో దాన్ని పాజిటివ్ నెంబర్స్ అంటారు. 0కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటాయో దాన్ని నెగటివ్ నెంబర్స్ అంటారు. అయితే 0కి రైట్ సైడ్ నుంచి వచ్చే స్టార్టింగ్ అయ్యేది 1, 2, 3 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినైట్, as well as center is nothing but 0. 0కి లెఫ్ట్ సైడ్ నుండి -1, -2 and so on minus infinite and so on minus infinite. సో ఇది మనకి ఇంటీజర్స్ అండి. ఓకేనా. సో ఇది ఏంటంటే మనకి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ వచ్చేసరికి ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. అంటే 0 అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ద నెంబర్స్ హ్యావింగ్ పాజిటివ్ నెంబర్స్ as well as నెగటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఓకేనా. సో ఇంటీజర్స్ అంటే ఏంటంటే బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్ ఉండి అందులో 0 ఉండాలి. సో దాన్ని మనం ఏమంటాము ఇంటీజర్స్. సో కమింగ్ టు టాపిక్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇంటీజర్స్ అనేది కూడా మళ్ళీ 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇంటీజర్స్ ఎన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగింది అంటే 2 టైప్స్. సో ద ఇంటీజర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో ఇంటీజర్స్ లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇంటీజర్స్ లో మనకి ఎన్ని ఉంటాయంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ హోల్ నెంబర్స్. ద సెకండ్ వన్ ఈజ్ నేచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ని నేచురల్ నెంబర్స్ ని కలిపితే వచ్చేదే మనకి ఇంటీజర్స్. ఓకేనా. హోల్ నెంబర్స్ ని నేచురల్ నెంబర్స్ ని కలిపితే వచ్చేదే మనకి ఇంటీజర్స్. ఎలా వచ్చిందనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే హోల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్ గా హోల్ నెంబర్స్ ని మనం డబల్యూతో రిప్రజెంటేషన్ చేస్తాం. ఇంటీజర్స్ ని ZI. సో రేషనల్ నెంబర్స్ ని మనం Q తో చూపిస్తాం. అలాగే ఇర్రేషనల్ నెంబర్ అయితే Q'. అలాగే మనకి రియల్ నెంబర్స్ ని R తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనా. సో అయితే నేచురల్ నెంబర్స్ ని మనము N తో రిప్రజెంటేషన్ చేస్తాం. అయితే హోల్ నెంబర్స్ గురించి మాట్లాడదాం అండి. హోల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు, 0 అనే ఒక స్టార్టింగ్ డిజిట్ తీసుకుంటూ ఇన్ఫినైట్ వరకు నంబర్స్ రాసినట్లయితే దాన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. సో ద నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 0 అండ్ సో ద నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 0 to infinite. So which means 0, 1, 2, 3 and so on infinite. సో అలాగే మనకి నేచురల్ నెంబర్స్ ని సింపుల్ గా నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే హోల్ నెంబర్స్ లో మనం 0 కానీ రిమూవ్ చేసినట్లయితే మనకి నేచురల్ నెంబర్స్ వస్తాయి. అంటే 1, 2, 3 and so on infinite. అగైన్ నేచురల్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను. సో మన హోల్ నెంబర్స్ ని 0 కానీ రిమూవ్ చేస్తే నేచురల్ నెంబర్స్ వస్తాయి. సో దీని ప్రకారంగా మనము బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ని మనము ఇంటీజర్స్ అన్నాం. ఇంక్లూడ్ ఏమన్నాము 0 అన్నాం. సో 0 నుంచి హోల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, బట్ ఆల్ హోల్ నెంబర్స్ నీ నాట్ బి ఏ నేచురల్ నెంబర్స్. ఓకేనా. అది కండిషన్. అది నోట్ పాయింట్ గా మీరు రాసుకున్నట్లయితే రాసుకోండి. ఓకేనా. దర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ దట్. అయితే 0 నుంచి ఇవి అంతా పాజిటివ్ నెంబర్స్ అని, ఈ 0కి యువతల నెగిటివ్ నెంబర్స్ ఉంటే దాన్ని మనం ఇంటీజర్స్ అన్నాము. అయితే మళ్ళీ నేచురల్ నెంబర్స్ ని నేను 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను. నాకు మెయిన్లీ 4 కేటగిరీస్ గానే డివైడ్ చేస్తాను. మిగతా అది కో ప్రైమ్, ట్విన్ ప్రైమ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి 4 కేటగిరీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో 4 కేటగిరీస్ గా ఏంటంటే సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఈవెన్ నెంబర్స్. And the second one is odd numbers, and the third one is prime numbers, and the fourth one is, the first one is even numbers, the second one is odd numbers, the third one is prime numbers, the fourth one is composite numbers. సో మనకి ఈ నేచురల్ నంబర్స్ ని ఎన్ని విధాలుగా డివైడ్ చేయడం జరిగిందండి? 4 types. First one is even, second one is odd, third one is prime, fourth one is composite.
సో ఈవెన్ నంబర్స్ అంటే మనకు జస్ట్ ఈవెన్ నంబర్స్ ఏంటంటే ఏవైతే 2 చేత డివైడ్ చేయడం జరుగుతుందంటే భాగింపబడుతుందో సో దాన్ని మనం ఈవెన్ నంబర్స్ అంటాం. అంటే సింపుల్ గా ఇంగ్లీష్ లో ఏంటంటే ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2, the numbers which are divisible by 2. So it is nothing but even numbers. It is nothing but even numbers. So even numbers ante manaki 2, 4, 6 and so on. 2, 4, 6 and so on. So even numbers అనేవి the numbers which are divisible by 2. So divisible by 2 అంటే divisibility rules లో మీకు చెప్తానండి. ఓకేనా? The next one is odd numbers. So odd numbers కి వచ్చేసరికి ఏంటంటే ఏవైతే 2 చేత డివైడ్ చేయడం జరగదో వాటిని మనం ఆడ్ నంబర్స్ అంటాం. ఓకేనా? అంటే 2 చేత 4, 6 డివైడ్ అవుతున్నాయంటే ఇవేంటి 2 యొక్క మల్టిపుల్స్. ఓకేనా? అలాగే ఆడ్ నంబర్స్ అంటే ఏంటంటే ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2, ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఓకేనా? సో ఏవైతే 2 చేత 2 చేత భాగింపబడవో వాటిని మనం ఏమంటాము odd numbers. So the numbers which are not divisible by 2. So not divisible by 2 అంటే ఏంటి 1, 3. So 1, 3, 5 and so on. 1, 3, 5 and so on. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రైమ్ నంబర్స్. సో ప్రైమ్ నంబర్స్ వచ్చేసరికి సింపుల్ గా సో తనకంటూ తనొక ఫ్యాక్టర్ అయ్యి తనతో పాటు ఇంకొకరిని ఒక ఫ్యాక్టర్ గా తీసుకుంటూ ఉంటే దాన్ని మనము ప్రైమ్ నంబర్స్ అంటాం. అంటే ఏంటంటే ద నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే 1 అండ్ ద సెకండ్ వన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ సెల్ఫ్. The numbers having 2 factors, 1 and itself act as a factor. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 తీసుకున్నామండి. సో 2 అనేది తీసుకుంటే ఇది ఫస్ట్ 1 టేబుల్స్ అవుతుంది అండ్ ద సెకండ్ వన్ ఇస్ 2 టేబుల్స్ అవుతుంది. 2 అనేది ఏ టేబుల్ తోనైనా అవుతుందా? అవ్వదు. ఓకేనా? అండ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇట్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇన్ కేస్ 3, సో 1 and 3 1 లేదా 3 తో మాత్రం ఇది అవుతుంది, ఇంక దేనితోనే అవ్వదు. నెక్స్ట్ 4 తీసుకున్నాం. ఓకేనా? 4 తీసుకున్న సరే 1 తో అవుతుంది, 2 తో అవుతుంది, 4 తో అవుతుంది. సో ఇట్ హ్యాస్ 3 ఫ్యాక్టర్స్. ఇది మనం గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? సో ఏవైతే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో దీనికి ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ ఉండాలి. అలాగే మన కాంపోజిట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 4 గుర్తుపెట్టుకోమని చూసారా? సో అక్కడ ఏంటంటే కాంపోజిట్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే సింపుల్ గా కాంపోజిట్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఏంటి 4 చూసారా? 1, 2, 4 ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 4 is a composite number. ఓకేనా? సో ఇట్లా మనకి నెంబర్ సిస్టమ్ అనేది ఈ విధంగా క్లాసిఫై చేయడం జరిగిందండి. ఓకేనా? సో ఇందులో పర్ఫెక్ట్ నెంబర్ అంటారు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటారు, కో ప్రైమ్ అంటారు, ట్విన్ ప్రైమ్ అంటారు. సో వీటి గురించి మనకి అంత ఐడియాలజీ ఏ విధంగా ఉండాలని నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. బట్ దిస్ ఇస్ అబౌట్ నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్. సో నెంబర్ సిస్టమ్ లో మెయిన్ గా మనం తీసుకోవాలంటే జస్ట్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకు వస్తే అందులో ఇచ్చే ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనేది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. Okay, so before we are leaving this section, so just please support my channel as well as please like, share and subscribe my YouTube channel. Okay, so thank you each and everyone.